బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి క్యాబినెట్ భేటీలు, ఇంత దరిద్రమైనటువంటి క్యాబినెట్ భేటీలు ఎక్కడ జరుగుండు. ఎందుకంటున్నానంటే 5గురు క్యాబినెట్ మంత్రులు డుమ్మా కొడతారు అంటే వాళ్ళకే ఇంట్రెస్ట్ లేదు అసలు క్యాబినెట్ మీటింగ్ అంటే, అదొక పాయింట్. బట్ క్యాబినెట్ భేటీలో ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు చర్చ జరగాలి. కానీ వీళ్ళ సొంత ఎజెండా ఏ విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళ గొంతు ఎలా నొక్కాలనే దాని మీద క్యాబినెట్ భేటీలు జరుగుతుంది. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి క్యాబినెట్ భేటీలు ఇంకెప్పుడు జరగవు. బహుశా చరిత్రలో కూడా అంతకుముందు ఎప్పుడు జరిగి ఇంకా బహుశా కూడా జరగవేమో. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో యూరియా అందక చనిపోతున్నటువంటి పరిస్థితులు, యూరియా కోసం లైన్లో నిలబడి చనిపోతున్నటువంటి పరిస్థితులు ఒకవైపు ఉన్నాయి. రైతుకి ఈరోజు గిట్టుబాటు ధర లేదు. ఏదైతే రైతుకి ఇవ్వాల్సినటువంటి భరోసా అందట్లేదు. రైతుకి ఏదైతే నష్టపోయినటువంటి వాళ్ళకి పంట నష్టపరిహారం ఇప్పటి వరకు లేదు. వీటి మీద ఎక్కడా చర్చలు లేదు క్యాబినెట్ మీటింగ్లో. ఈరోజు ఆడబిడ్డ నిధి గురించి క్యాబినెట్ భేటీలో చర్చ లేదు. నిరుద్యోగ వృత్తి గురించి క్యాబినెట్ భేటీలో చర్చ లేదు. సూపర్ 6 కానీ సూపర్ 7 కానీ వీళ్ళు ఇస్తానన్నటువంటి 143 హామీల మీద క్యాబినెట్ భేటీలో చర్చ లేదు. ఏంటి క్యాబినెట్ భేటీలో వీళ్ళు చేసినటువంటి చర్చ అంటే ఎవరెవరికి 99 పైసలకు భూములు ఇచ్చేయాలి, ఏదైతే తెలుగుదేశం పార్టీ బినామీలకి ఇంకెవరికైనా మిగిలి ఉన్నాయో మనం ఇవ్వాల్సింది. రెండో పాయింట్ వచ్చేటప్పటికి కీలకంగా ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద ఇప్పటి వరకు ఎన్ని కేసులు పెట్టాం, ఇంకా ఎంతమంది మీద కేసులు పెట్టాలి, దీనికోసం ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఎలా ఏర్పాటు చేయాలి, ఇదంతా డిస్కషను. అసలు నిజంగా పోలీసు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాల్సి వస్తే దేని మీద చర్చ జరగాలి? నిన్న సాయి కృష్ణ బూడిద ఎక్కడుందో దాని మీద చర్చ జరగల. క్రాంతి కుమారుని ఎందుకు చనిపోయాడనే దాని మీద చర్చ జరగల. తెనాలిలో తిరుపతం ఎలా చనిపోయిందనే దాని మీద చర్చ జరగల. విజయనగరంలో కళావతి ఎలా చనిపోయిందనే దాని మీద చర్చ జరగల. కర్నూలులో మాలగంగమ్మ లాకప్ డెత్ గురించి చర్చ జరగల. మరి చర్చ వీటిని క్వశ్చన్ చేసిన వాళ్ళని ఎలా అరెస్ట్ చేయాలనే దాని మీద నిన్న క్యాబినెట్ భేటీ చేసి ఓ చట్టాన్ని తీసుకొని వస్తారంట. కొద్దిగా సిగ్గుందా మీకు అని అడుగుతా ఉన్నా. అసలు మీకు ఎంత కారిపోతా ఉంది వీళ్ళకంటే, క్వశ్చన్ చేసేవాడిని చూసి వీళ్ళకి కారిపోతూ ఉంది. 2 పత్రికలు, 10 శాటిలైట్ ఛానళ్ళు, 500కు పైగా యూట్యూబ్ ఛానళ్ళు, వందలాది మంది ఏదైతే మీమ్స్ పేజీలని అడ్డం పెట్టుకొని ఈరోజు ఒక్క సోషల్ మీడియాను చూసి మీకు కారిపోతుందంటే ఎన్ని దారుణాలు మీరు ఈ 2 సంవత్సరాల్లో చేస్తే మీకు ఇంత భయం పట్టుకుందో ఒక్కసారి క్లియర్గా ప్రజలను కూడా గమనించమని చెప్తా ఉన్నా. సోషల్ మీడియాలో సూపర్ 6 ఏదని అడిగితే కేసు పెడతారంట. సోషల్ మీడియాలో సాయికృష్ణ బూడిద ఏదంటే కేసు పెడతారంట. సోషల్ మీడియాలో ఏదైతే క్రాంతి కుమారు ఎందుకు చనిపోయాడంటే కేసు పెడతారంట. అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి మీద క్వశ్చన్ చేస్తే కేసు పెడతారంట. అదేవిధంగా అమరావతిలో కొత్తగా సచివాలయం కడతారంట, దానికి 10,000 కోట్లు ఎందుకు, అదేవిధంగా 2,500 కోట్ల అద్దాలకే ఎందుకు అవుతున్నాయి, ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అవినీతిని, అమరావతిలో జరుగుతున్నటువంటి దోపిడీని క్వశ్చన్ చేస్తే అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేయమని, దాడులు చేయమని, లేదంటే మర్డర్లు చేసేయమని, లేదంటే సోషల్ మీడియాలో అకౌంట్స్ని లేపేయమని, లేదంటే వీడియోలు లేపేయమని, వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ని లేపేయమని, అఫీషియల్ ఫేస్బుక్ లేపేయమని, ఇలా లేపేసి ఎన్ని కుట్రలు బండి ఇంకా సరిపోవట్లేదంట. ఇంకా కేసులు పెడతారంట. ఇప్పుడు డైరెక్ట్గా చట్టాన్ని తీసుకొని వచ్చి జైలుకు పంపుతారంట. అంటే ఎమర్జెన్సీ కంటే దారుణమైనటువంటి పరిస్థితులు ఏపీలో ఉన్నాయనేది ఇది నిదర్శనం కాదా? ఎంత దారుణం అంటే ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద కేసులు పెడతారంట, ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెడతారంట, ప్రశ్నించిన జనసేన కార్యకర్తల మీద కేసులు పెడతారంట, ప్రశ్నించిన జర్నలిస్టుల మీద కేసులు పెడతారంట, ప్రశ్నించిన రాజకీయ విశ్లేషకుల మీద కేసులు పెడతారంట, ప్రశ్నించిన యూట్యూబర్ల మీద కేసులు పెడతారంట, ప్రశ్నించిన అధికారుల మీద అయినా కేసులు పెట్టి జైలుకు పంపిస్తాం, దేశద్రోహం కేసులు పెడతామని చెప్పి చట్టాన్ని తీసుకురాబోతున్నారంట. నిజంగా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని, నిజంగా మెయిన్ మీడియాని అడ్డం పెట్టుకొని నిజంగా విష ప్రచారాలు చేస్తుంది ఎవరు? మీరు కదా చంద్రబాబు నాయుడు గారు. ఒక ఫేక్ ప్రచారం, మీరు చేసినంత ఫేక్ ప్రచారం ఎవరన్నా అప్పటి వరకు చేశారా? మీరు చేసినటువంటి మార్ఫింగ్ వీడియోలు, మీరు చేసినటువంటి మత విద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాలు, రోజు మీరు రెచ్చగొట్టేటటువంటి మాటలు, ప్రతిపక్ష పార్టీని పట్టుకొని గొడ్డలి పార్టీ అంటూ ప్రతిరోజు మీరు చేస్తున్నటువంటి విష ప్రచారం, ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టి ఏ వీడియోలు, మహిళలపై దుష్ప్రచారం మీ టీడీపీ జనసేన చేసినటువంటి దుర్మార్గాలు కాదా? ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి దుర్మార్గాలు, తిరుమల లడ్డులో పంది కొవ్వు, బాత్రూంలో యాసిడ్, గొడ్డు కొవ్వు అని మాట్లాడినటువంటి మీరు కదా మత విద్వేషాలను రెచ్చగొట్టింది. సీఎం నుంచి డీసీఎం దాకా, మంత్రుల దాకా ప్రతి ఒక్కళ్ళు గొడ్డు కొవ్వు, పంది కొవ్వు అని మాట్లాడారే. ఇంతకంటే దుర్మార్గం
ఇంతకంటే ఫేక్ ప్రచారం ఇంకేమన్నా ఉంటుందా? అసలు మీరు అధికారంలోకి వచ్చిందే ఫేక్ ప్రచారాల ద్వారా కదా. ఇప్పుడు వాస్తవాల ప్రచారం చేస్తేనేమో ప్రభుత్వానికి కారిపోతుంది, ప్రశ్నిస్తేనేమో అరెస్టులు చేస్తారంట, ప్రశ్నిస్తే దేశద్రోహం కేసులు పెడతారంట. అంటే మీ ప్రభుత్వ పతనం ఇక్కడే ఆరంభమైందన్న విషయం క్లియర్గా అర్థమవుతుంది. ప్రశ్నించిన దానికి సమాధానం చెప్పలేక కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారంటేనే మీ ప్రభుత్వం ఓడిపోతుంది, మీ ప్రభుత్వం దారుణంగా వైఫల్యం చెందిందనేది అక్కడ అర్థం కావట్లేదా? ఒకటైతే గుర్తుపెట్టుకోండి, పౌరులకు సంబంధించినటువంటి హక్కుల్ని కాల రాసేస్తాము, రాజ్యాంగం కల్పించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను ఏదైతే ఉపా అనేటటువంటి కోరల్లో బంధించి దేశద్రోహం కేసులు పెట్టి సంవత్సరాలు జైల్లో మగ్గేలాగా చేస్తామంటే తిరుగుబాటు ఆల్రెడీ మిగిలైంది. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియాతో కొట్టుకొని పోబోతుంది మీ ప్రభుత్వం అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ నారా నిరంకుశత్వాన్ని సోషల్ మీడియా పాతరేసి రేపొద్దున మీ సింగిల్ డిజిట్ సీట్లకి మిమ్మల్ని పరిమితం చేయబోతుందనేది గుర్తుపెట్టుకోండి. మీ అన్యాయాలని, మీ అవినీతిని కోకటి వేళ్లతో సహా అదే సోషల్ మీడియా రేపొద్దున పెకలించబోతుందనే విషయం మీకు ఆల్రెడీ అర్థమైంది. అందుకనే ప్రశ్నించిన వాళ్ళందరినీ అరెస్టులు చేసి జైలుకు పంపుతామంటున్నారు. నిజంగా ఈ చట్టంను రేపొద్దున మేమున్నప్పుడు కూడా అదే ఇంప్లిమెంట్ చేస్తే ఎంతమంది మీ తెలుగుదేశం వాళ్ళు రేపొద్దున లోపలికి వెళ్తారో గుర్తుపెట్టుకోండి. అసలు టీడీపీ, జనసేన ఈ సోషల్ సైకోల్ని పెంచి పోషిస్తుంది మీరే కదా. కిరాకార్పి అనేటటువంటి యదవని, సీమరాజా అనేటటువంటి దున్నపోతుని, ఈ మొత్తాన్ని నడిపించేటటువంటి ఐటీడీపీ అనేటటువంటి చింతకాయల విజయ్ని, దీని వెనకాల ఉన్నటువంటి నారా లోకేష్, జనసేన నుంచేమో కిరణ్ లాయలు, లేదంటే అరవకుండా 5 సార్లు అబార్షన్ చేయించేవాళ్ళు, వీళ్ళ మీద కేసులు లేవా? ఆదిమూలం మీద కేసులు లేవా? కేసులు పెట్టరా? అదేవిధంగా చూస్తే నజీర్ మీద పెట్టరా? మహిళలను లైంగికంగా వేధించే కోన రవికుమార్ మీద కేసులు పెట్టరా? మీ ఎమ్మెల్యేలు, మీ రాసలీల ఎమ్మెల్యేలు, మీ అవినీతి ఎమ్మెల్యేలు, వాళ్ళ మీద కదా ముందు కేసులు పెట్టాల్సింది. 2 ఏళ్లలో అంట 1690 మంది మీద సోషల్ మీడియా కేసులు పెట్టి అరెస్టులు చేశారంట. 1690 మీద అంటే అంత నెలకి దాదాపు 70 మందికి పైగా. అంటే ప్రతిరోజు సోషల్ మీడియా వాళ్ళు 2 అరెస్ట్ చేస్తున్నారు, మినిమం 2. అంటే ఈ రాష్ట్రం ఎటుపోతా ఉందో ఒకసారి గమనించమని చెప్తా ఉన్నా. ఒక్కటైతే స్పష్టం, సోషల్ మీడియాతో కొట్టుకొని పోతారు మీరు. ప్రశ్నించిన వాడినల్లా తీసుకెళ్లి బొక్కలో వేస్తామంటే ఆల్రెడీ తిరుగుబాటు బిగినైంది. మీ ప్రభుత్వాన్ని కోకట వేలతో సహా పెకలించి ప్రజలే తీసుకెళ్లి బంగాళాఖాతంలో పాతి పెడతారన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని.